गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి యొక్క చరిత్రములు, కృష్ణుడి యొక్క చరిత్రములు ఈ దశమస్కందంలో విస్తారంగా బ్రహ్మనిష్ఠులు శుకాచార్యులు వర్ణిస్తూ వస్తున్నారు. దాంట్లో ఈ 8వ అధ్యాయంలో కుచేలోపాఖ్యానం పరమ పుణ్యమైన చరిత్రం. ఈ చరిత్రం వచ్చేదానికి పరీక్షిత్ మహారాజా ఒక ప్రశ్న అడిగారు. పరీక్షిత్ మహారాజా ఎంత శ్రద్ధగా ప్రశ్న అడుగుతారో అలాగా ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క దానికి ఉత్తరంలాగా చరిత్రములు చెప్తూ వస్తున్నారు శుకాచార్యులు. అలాగా ఇక్కడ పైన పరీక్షిత్ మహారాజా అద్భుతంగా ఇక్కడ ఒక ప్రశ్న వేశారు. ఏం వేసినారంటే, ప్రభో ఇన్ని చరిత్రములు చెప్తూ వస్తున్నారు కదా, ఈ శ్రవణ భక్తి వల్ల నాకు మనస్సులో అంత సంతోషంగా ఉంది. ఒకడు ఈ సంసార జీవితంలో జీవిస్తూ ఉండేటప్పుడు అతనికి వివేక వైరాగ్యములు కావాలంటే భగవద్గుణం వినాల్సిందే. అదే వాళ్ళకి ఉత్తమమైన దారి. అది వచ్చి ఆ వివేక వైరాగ్యాన్ని తనకు తాను వచ్చేలాగా చేస్తుంది. అలాగా ఈ కుచేలోపాఖ్యానం చెప్పేదానికి ముందు ఈ భగవద్గుణం యొక్క మాహాత్మ్యం చెప్పి, ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉండేటప్పుడు మన దగ్గర ఉండే ఇన్ని అవయములు, ఇంద్రియములు, ఇవంతా ఎంత చక్కగా ఉంది. మనం ఇప్పుడు లౌకికంగా చూసినామంటే మన శరీరంలో ఉండే ఒక్క రక్తం, ఒక్క బిందు కూడా మనము సృష్టించలేము. అలా భగవత్ సృష్టిలో ఇలా ఉండేటప్పుడు ఎంత చక్కగా ఉంది. వీటిని కానీ ఎవరైతే భగవంతునికి అర్పణం చెయ్యకుండా ఉండారో దానివల్ల ఏం ప్రయోజనం? అలాగా భగవంతునికి అర్పణ చేయకుండా ఉండే ఈ నోరు, దీనికి ఒక చెట్టులో ఉండే ఒక బొక్కకి దీనికి ఏ వ్యత్యాసము లేదు అంటూ శరీరంలో ఉండే అన్ని అవయములు, ఇంద్రియముల్ని భగవంతునికి అర్పణ చేయాలి. అందుచేత ఇంకా కూడా కృష్ణుడి యొక్క మహిమలు, కృష్ణుడి యొక్క గుణములు ఉంటే మీరు వర్ణించాలి అని అంటూ చక్కగా ఇలాగా ప్రశ్నించిన వెంటనే సూత పౌరాణికులు కూడా, ఒక్కడు భగవద్గుణం విన్నాడంటే అది సరిగ్గా అతను విన్నాడు అనేదానికి ఒక మీటర్ ఉంటుంది కదా, అది ఎవరిని చూసి మనం తెలుసుకోవాలి అంటే పరీక్షితుని చూసి తెలుసుకోవాలి అంటూ సూత పౌరాణికులు కూడా సంతోషపడి ఇలా పొగిడారు ఈ పరీక్షిత్ మహారాజని. అలా పరీక్షిత్ మహారాజును పొగిడి పైన పరీక్షితు అడిగిన ప్రశ్నకు బ్రహ్మనిష్ఠులు కథను ప్రారంభించారు. నువ్వు అడిగిన ప్రశ్నకు చాలా సంతోషంనైనా, ద్వారకలో ఇంకా కూడా దండిగా లీలలు జరిగింది అంటూ పైన ఈ చరిత్రాన్ని ప్రారంభించారు. కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ అంటూ. ఇక్కడ ఏమిటంటే, కృష్ణస్యాసీత్ సఖ, కృష్ణుడికి ఒక స్నేహితుడు. ఇప్పుడు కుచేలుడి యొక్క స్నేహితుడు కృష్ణుడు, కృష్ణుడి యొక్క స్నేహితుడు కుచేలుడు అంటే రెండు ఒకటే కదా? రెండు ఒకటి కాదు. ఇక్కడ ఏమి వ్యత్యాసం అంటే, ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నాకు తెలుసు అనే దాంట్లో ఏం ఆశ్చర్యం? ఆయన గురించి తెలియకుండా ఉంటేనే ఆశ్చర్యం. భారతదేశంలో ఉండే దాదాపు అందరి జనులకి తెలుసు. కానీ మోడీజీ గారికి నిన్ను తెలుసా? మోడీజీ గారికి నిన్ను తెలిస్తేనే నీకు మహిమ ఎక్కువ. అలాగా కృష్ణుడి యొక్క స్నేహితుడు అంటే దానికి మహిమ ఎక్కువ. కుచేలుడి యొక్క స్నేహితుడు కృష్ణుడు కాదు, కృష్ణుడికి ఒక స్నేహితుడు కుచేలుడు. దానివల్లనే తెలుస్తుంది కుచేలుడికి ఎంత మాహాత్మ్యం ఉంది అంటూ. ఇలాగా కుచేలుడు అంటే అందరూ కథ ఇలాగా హాయిగా చెప్తూ ఉండేటప్పుడు ఏమంటాడంటే, దరిద్రంతో కష్టపడుతూ ఉండేటప్పుడు ద్వారకకి వెళ్ళాడు, కృష్ణుడు ధన సంపదనిచ్చారు, దాంతో ఆయన సుఖంగా ఉన్నారు అని ఇలా అన్ని చోట్ల వర్ణిస్తారు. అలా కాదు, ఆయన ఎలా తన యొక్క స్థితి ఉంది అంటూ బ్రహ్మనిష్ఠులు శుకాచార్యులే వర్ణించేదానికి ఆశ్చర్యంగా వర్ణిస్తున్నారు అతని యొక్క స్థితిని, కుచేలుడి యొక్క స్థితిని. బ్రాహ్మణ బ్రహ్మవిత్తమ. బ్రాహ్మణ అంటే ఏమిటంటే, ఇప్పుడు లోకంలో బ్రాహ్మణుడు అంటే ఏమిటంటే, మెడలో జంజాలు వేసుకోవటం, వేదం చదవటం, వేదోక్త ధర్మలు చేయటం, తర్వాత గుళ్ళో పూజ చేయటం, వీళ్ళకి బ్రాహ్మణులు అంటున్నారు. అసలైన బ్రాహ్మణులు ఎవరంటే, బ్రహ్మం, ఆ పరబ్రహ్మం ఉందే, ఆ పరబ్రహ్మంని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే బ్రాహ్మణులు అని పేరు. అలాగా అసలైన బ్రాహ్మణుడు అంట ఈయన. బ్రాహ్మణ బ్రహ్మవిత్తమ, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు, ఆ బ్రహ్మ అనుభవాన్ని తెలుసుకున్నవాడు. విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ, ఇంద్రియ అధీనంగా లేకుండా అన్ని భగవత్ సంకల్పంతో జరుగుతుంది అంటూ ప్రశాంతుడిగా ఉంటూ, ఇంద్రియాన్ని గెలిచి ఎదృచ్ఛాలాభ సంతుష్ట అంటూ, భగవంతుడు ఏది ఇచ్చినా కానీ, భగవంతుడు సుఖాన్ని ఇచ్చినా అని సంతోషమే, దుఃఖాన్ని ఇచ్చినా అని సంతోషమే అంటూ పరమ పవిత్రంగా జీవిస్తున్నారంట.
ఇలా ఇతను ఉండేది ఆశ్చర్యం కాదు. ఇతని యొక్క భార్య కూడా ఇతనులాగానే ఇతని యొక్క స్థితిలో ఉంటూ అనుకూలంగా ఉందంట. అలాగా ఇక్కడ మీరు చరిత్రలో చూసినారంటే వీళ్ళకి పేర్లే చెప్పలేదు. ఇతనికి కుచేలుడు అని పేరు, ఆ భార్యకు క్షుక్షామ అని పేరు. కుచేలుడు అంటే ఏమిటంటే మంచి వస్త్రం కాకుండా కొంచెం పాడైన వస్త్రాన్ని కట్టుకునేవాడికి కుచేలుడు అని పేరు. క్షుత్క్షామ అంటే ఆకలితో పీడింపబడిన ఒక స్త్రీకి క్షుత్క్షామ అని పేరు. అలాగా ఆకలితో అంత పీడింపబడినదంట ఆ కుచేలుడి యొక్క భార్య. ఇంత ఉన్నా కానీ వివేక వైరాగ్యంతో ఇద్దరు ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఏమిటంటే ఆ భార్యకు ఈ ఆకలి యొక్క బాధ భరించలేక కృష్ణుడు కుచేలు దగ్గరికి వెళ్ళి, స్వామి మీ యొక్క స్నేహితులే కదా కృష్ణుడు, ఎలా బ్రహ్మణ్యుడు సత్యసంధుడు, ఆ లోకాన్నే ఇలాగా కాపాడే ఆ ప్రభువుల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూసేసి రాకూడదా? మీరు వెళ్తేనే మనకు సకల శ్రేయస్సు దక్కుతుంది, మన దారిద్ర్యం పోతుంది, మన దారిద్ర్యం పోకపోయినా మన ఆకలైనా అసలైనా తీరుతుంది, మీరు వెళ్ళి రాకూడదా ఒకసారి, మీరు వెళ్ళి చూడకూడదా కృష్ణుణ్ణి అంటూ చాలాసార్లు ప్రార్థించిందట ఆ కుచేలుడి యొక్క భార్య. ఇక్కడ సాధారణంగా వెళ్ళి భగవంతుని చూసేసరా అంటే ఆయన బయలుదేరుతారు. కానీ ఆయన ఎక్కడో పెద్ద స్థితిలో ఉండేటప్పుడు డబ్బుల కోసం, తాను సుఖంగా ఉండేదానికి వెళ్ళి భగవంతుని చూడకూడదు అంటూ, డబ్బుల కోసం కృష్ణుడి దగ్గర అడగకూడదు అంటూ చాలా రోజులుగా అడిగినప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు. కానీ ఒకరోజు ఏమి తోచిందంటే ఇలాగ వచ్చి, స్వామి మీరు వెళ్ళి రాకూడదా అంటే అప్పుడు ఆయనకు తోచిందంట, మనము కృష్ణుడిని వెళ్ళి చూసేసి వస్తాము, కానీ మనకు డబ్బులు కావాలి అని అడగకూడదు అని నిశ్చయించుకొని ఒకరోజు తన యొక్క భార్యను కళ్యాణి అని పిలిచారు. పిలిచి, నేను వెళ్ళి కృష్ణుడిని చూసేసి వస్తాను అంటూ, ఏదైనా ఉంటే ఇంట్లో ఉంటే పదార్థం ఉంటే ఇవ్వు, నేను దీన్ని తీసుకెళ్తాను అని చెప్పిన వెంటనే చాలా సంతోషమంట. ఎందుకంటే కృష్ణుడు గాని కుచేలుణ్ణి చూశారంటే ఆ చూసినప్పుడే వాళ్ళ యొక్క స్థితిని తెలుసుకొని కావాల్సింది ఇచ్చేస్తారు అనేది నమ్మకం అంట ఆ కుచేలుడి యొక్క భార్యకు. ఇలా తన భర్త బయలుదేరుతున్నారు అని తెలుసుకొని ఇప్పుడు ఇంట్లో పదార్థము లేకుండా ఆయన వెళ్లకుండా ఉంటే ఏం చేసేది అంటూ, ఉండు స్వామి నేను నెలి తీసుకొస్తాను అంటూ అక్కడ అగ్రహారంలో వెళ్ళి అక్కడ అగ్రహారం బయట బ్రాహ్మణులందరూ అటుకులు తింటూ కూర్చోన్నారంట. ఆ అటుకుల్లో యాచిత్వా చతురో ముష్టిన్ అంటూ, స్వామి మీరు తినే దాంట్లో ఒక్కొక్క ముష్టి నాకు వేసినారంటే నా దారిద్ర్యమే తొలగిపోతుంది అని అడిగిన వెంటనే వాళ్ళు 4 ముష్టి ఆ కుచేలుడి యొక్క భార్య యొక్క చీరలో వేశారంట. అది తీసుకొచ్చి ఇంట్లో దాన్ని చక్కగా పెట్టించేదానికి కూడా ఒక వస్త్రమో ఒక పాత్రమో లేదంట. అందుచేత ఇంట్లో ఏదో ఒక గుడ్డ ఉంది, ఒక పంచ యొక్క గుడ్డ, దాన్ని తీసి దాంట్లో అటుకుల్ని వేసి ఇలా కట్టి స్వామి దగ్గరికి ఇచ్చి, దీన్ని తీసుకెళ్ళి ఇవ్వండి అంటే కుచేలుడు కూడా సంతోషంగా కృష్ణుడిని చూడాలి అంటూ అక్కడి నుంచి బయలుదేరేదానికి ప్రారంభించారు కుచేలులు. ఆ కుచేలుడు అక్కడి నుంచి బయలుదేరి ద్వారకకు వచ్చారు. ద్వారకా పట్టణాన్ని చూశారు. చాలా సంతోషం అంట బయట నుంచి చూసేటప్పుడు. అక్కడి నుంచి దండిగా బ్రాహ్మణులు పోతారంట. ఆ బ్రాహ్మణులకు మాత్రం ఏ చెక్కింగ్ ఏది ఉండదు, నేరుగా వెళ్ళి కృష్ణుని చూడొచ్చు. ఆ బ్రాహ్మణులతో పాటు ఇలా కుచేలుడు లోపలికి వచ్చారు. ద్వారకా పట్టణాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. 3 విధమైన సైన్యములు ఉందంట వరుసగా ఆ పట్టణానికి ఏ హాని రాకుండా ఉండేదానికి వాళ్ళు చూసుకునేదానికి. తర్వాత అక్కడ యాదవులు, తర్వాత అంధకులు, వృష్ణులు అని యాదవుల్లోనే దండిగా భాగములున్నాయి. వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు కట్టుకొని సంతోషంగా అక్కడ ఉన్నారు. దాని తర్వాత మధ్యలో చూస్తే ఒక ద్వీపంలాగా 16,000 ఇళ్లలో అంతఃపురంలో కృష్ణుడు అందరితో పాటు ఇలా కాపురం చేసుకుంటూ కృష్ణుడు ఉండే ఆ ఆనందం, కృష్ణుడు ఉండే అతన్ని చూడాలి అంటూ ఆశగా కుచేలుడు ఇలా వస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కృష్ణుడు ప్రధానంగా రుక్మిణి అంతఃపురంలో గొప్ప సింహాసనంలో కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనంలో కృష్ణుడు తర ఎవ్వరు కూర్చోరు, కృష్ణుడు తప్ప. అక్కడ కూర్చొని ఉండేటప్పుడు రుక్మిణీదేవి ఒక చామరాన్ని పెట్టుకొని కృష్ణుడికి ఇలా వీస్తూ ఉంది. అలా వీస్తూ ఉండేటప్పుడు రుక్మిణితో మాట్లాడుతూ ఉండేటప్పుడు దూరంగా ఒక బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు చూసిన వెంటనే గబక్కుమని లేచి నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చి కుచేలుణ్ణి ఆలింగనం చేసుకున్నారంట. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఇలాగా ఒక బ్రాహ్మణుడు, అతని వల్ల ఏ ప్రయోజనము లేదు, తాను ఒక పెద్ద స్థితిలో ఉన్నాడు. ఇలా ఒక స్నేహితుడుగాను ఉంటే ఇలా ఉంటామా లోకంలో ఉండే వాళ్ళందరూ, వాడికి ఏమి బతకటమే తెలియలేదు, అందుకోసమే ఇలా కష్టపడుతున్నారు అంటే హేళనంగా మాట్లాడి నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి పంపించేస్తారు. ఎందుకంటే ఏదైనా డబ్బులు అడుగుతారో అనుకొని.
అలా కాకుండా కృష్ణుడు వచ్చి కుచేలుని ఆలింగనం చేసుకొని, స్వామి ఇప్పుడు మీరు వచ్చినారే చాలా సంతోషం అంటూ, ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే భగవంతుని ఆలింగనం చేసుకుంటే భక్తుని కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ఇక్కడ ఏమిటంటే కుచేలుని ఆలింగనం చేసుకున్నందువల్ల కృష్ణుడి యొక్క కంట్లో నుంచి నీళ్ళు వచ్చిందంట. అలా నీళ్లు వచ్చి భగవంతుని ఆలింగనం చేసుకొని కుచేలు యొక్క చేతిని పట్టుకొని అంతఃపురానికి తీసుకొచ్చినారంట కృష్ణుడు. అలా తీసుకొచ్చి తాను కూర్చునే సింహాసనంలో కూర్చోబెట్టారంట. అక్కడ దాంట్లో ఎవ్వరు కూర్చోరు. కుచేలుని కూర్చోబెట్టి ఇలా రుక్మిణిని చూసిన వెంటనే రుక్మిణి అర్థం చేసుకునేసింది. లోపలానికి వెళ్ళి ఒక అద్భుతమైన ఒక ప్లేటు, స్వర్ణమయమైన ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పూజా సామగ్రులు అన్నీ పెట్టి తీసుకొచ్చిందంట నీరుతో పాటు. ఆ జలం తీసి ఆ పాదాలని కడిగి దానికి చందనం కుంకుమంతా అలంకారం చేసి ఆ పాదములు తాను ప్రోక్షణం చేసుకొని, మనం దేవుడికి ఎలా ధూపదీప నైవేద్యమంతా చేసి ఉపచారం చేస్తామో అలా ఆ పాదముకంతా నివేదనం చేసి, తర్వాత ఆ కుచేలుని చూసి చాలా సంతోషపడి, ఏ కుచేలుడు ఉన్నారో ఆ కుచేలుడికి రుక్మిణి చేతిలో చామరమును ఇచ్చి ఇలా కుచేలుడికి వీసమని చెప్పారంట కృష్ణుడు. అలా చెప్పిన వెంటనే అక్కడ ఉంటే అంతఃపుర స్త్రీలకంతా ఆశ్చర్యం. ఏమి దరిద్ర బ్రాహ్మణుడికి ఏమి ఇంత భాగ్యము, కృష్ణుడు కూర్చొని సింహాసనంలో కూర్చున్నాడు, సాక్షాత్ భగవంతుడు ఇలా వచ్చి పాద ప్రక్షాళనం చేసిన తర్వాత అది అందరికీ చేస్తాడు. తర్వాత రుక్మిణిని పిలిచి రుక్మిణి దగ్గర చేతితో ఇలా చామరం వేపిస్తున్నాడే, ఈ బ్రాహ్మణుడికి ఏమి అంత గొప్ప, ఈ బ్రాహ్మణుడు ఎవడు, ఇలాగంతా జరుగుతోంది అంటూ అంతఃపురంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఆ కృష్ణుడు కుచేలుడు పక్కన కూర్చొని అతని యొక్క చేతులు పట్టుకొని, స్వామి మీరు ఎలా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి, మీరు గురుకులవాసంలో ఉండేటప్పుడు మనము ఇద్దరు గురుదక్షిణ ఇవ్వాలని నేను బయలుదేరాను, మీరు బయలుదేరినారు, మీరు కూడా గురుదక్షిణ ఇవ్వాలి అంటూ బయలుదేరి వెళ్ళి సమావర్తనం చేసుకొని వస్తాను అని వెళ్ళినారే. సమావర్తనం అనేది మనం పైన గృహస్థాశ్రమానికి వెళ్ళే ఓ ధర్మమాచే. ఆ గృహస్థాశ్రమానికి వెళ్ళినారా, వివాహం జరిగిందా, మీరు అప్పుడే వివేక వైరాగ్యంతో ఉండేవారాచే, వివేక వైరాగ్యంతో మీకు తగ్గట్టు భార్య మీకు దక్కిందా, అందువల్ల మీరు సౌఖ్యంగా ఉన్నారా, మీలాంటి వాళ్ళు చూసేదే భాగ్యము. నేను ఎలాగ ఈ ప్రపంచంలో కార్య నిమిత్తంగా దీంట్లో ఆశపడకుండా ఎలాగైతే నేను ఇలా కాపురం చేసుకుంటూ లోకక్షేమార్థం ఇలా సంచారం చేసుకుంటూ వస్తున్నానో, అలాగ మీలాంటి వారు కూడా అలాంటి వారే, నాకు మీలాంటి వారికి ఏ తేడా లేదు. ఇలాగ మహాత్ములు చూస్తే సాక్షాత్ భగవంతుని చూసినట్టే, అలాంటి గొప్ప మనస్సు ఉండేవారు మీరు, మీకు తగ్గట్టుగా మీకు భార్య దక్కిందా, ఎంత గొప్ప మనిషి మీరు. తర్వాత ఒక బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి అంటే మీలాగా ఉండాలి. వేదాధ్యయనం చేసి వేదోక్త ధర్మములన్నీ తెలుసుకొని దేనిపైన ఆశపడకుండా భగవంతుడే కావాలి అంటూ ఇలా మనస్సును తెలిసి ఇలా ఉండేవారు మీలాగా ఉండాలి అని నేను తెలుసుకున్నాను. అలాగ మనమిద్దరం కలిసి ఆ గురుకుల వాసంలో ఉన్నామే, మనకు ఎంత భాగ్యము, అలాగ మనకు ఒక గొప్ప గురువు దక్కారు కదా, అది కూడా మన భాగ్యం అంటూ ఇలా మాట్లాడుకుంటూ కుచేలుడితో వచ్చేటప్పుడు కుచేలు చేతును పట్టుకొని సంతోషంగా కృష్ణుడు మాట్లాడుకుంటూ వచ్చారంట. దాని తర్వాత ఒక సంభవం జరిగిందంట అక్కడ. ఆ సమయంలో ఏమిటంటే కుచేలుడు కృష్ణుడు ఇక్కడ గురుకుల వాసం చేస్తూ ఉండేటప్పుడు గురుమాత ఒకరోజు పిలిచి, నాయనా పైన వర్షాకాలము, కొంచెం కట్టెలు కావాలి పొయ్యకు, అందుచేత మీరు వెళ్ళి తీసుకొస్తారా అని అడిగిన వెంటనే మనం బయలుదేరి అది వర్షాకాలం కాబట్టి కొంచెం దూరం వెళ్ళి తీసుకొస్తామని బయలుదేరి లోపలికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా చూసినామంటే బాగా వాన పడింది. ఆ సమయంలో మనము ఆ కట్టెలన్నీ తీసుకొని ఆ వర్షంలో వెళ్ళేదానికి సాధ్యం లేదు అంటూ భయపడుతూ మీరు నా చేతులు పట్టుకొని నేను మీ చేతులు పట్టుకొని ఇలా చెట్టు కింద రాత్రంతా నిలబడుకొని ఉన్నామే, ఆ కట్టెలు కూడా తడిచిపోకూడదు అంటూ, అప్పుడు వెళ్ళిన ఈ బిడ్డలు ఇంకా రాలేదు అంటూ సాందీపిని తర్వాత కొంచెం చీకటి అయిన తర్వాత వెలుతురు వచ్చిన తర్వాత మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని చూసి సంతోషపడ్డారు కదా మన గురువు. ఏమిటంటే ఈ ప్రపంచంలో ఉండేవారికి అందరికీ తన యొక్క శరీరమే ముఖ్యం, అది కూడా కాకుండా గురు శుశ్రూష కోసం మీరు వచ్చి రాత్రంతా ఇక్కడ కష్టపడి నిద్రపోకుండా ఈ కట్టలను తలపైన మోస్తూ ఇలా శుశ్రూష చేసినారే, ఇలా చెయ్యటమే సరి. నేను ఇలా బాధతో
ఇక్కడికి వచ్చి చూసినాను, కానీ ఇలా మీరు చేసినదే సరి, ఇలాగ అందరికీ రాదు, మీరు చేసిందే సరి అని గురువు మనం చూసి సంతోషపడి ఆశీర్వాదం చేశారు కదా. ఏ గురు శుశ్రూష మీరు ఇంత చక్కగా చేసినారో దానివల్ల మీరు చదివిన చదువులన్నీ నీకు ఫలితాన్ని ఇస్తాయి అంటూ మనకి ఇలా ఆశీర్వాదం చేశారు కదా, అది ఎంత సంతోషం. నేను ఏమనుకుంటానంటే, నా స్వాభిప్రాయం, ఈ ప్రపంచంలో ఎన్ని ధర్మములు ఉన్నా కానీ, ఎన్నో ధర్మములు, అన్నదానము, యాగయజ్ఞములు, ఎన్ని ధర్మములు ఉన్నా కానీ నేను వెంటనే సంతోషపడి నేను గొప్పగా అనుకునే ధర్మం ఏమిటంటే గురు శుశ్రూష. గురువుకి ఎవరైతే శ్రద్ధగా ఏ ప్రతిఫలము ఎదురు చూడకుండా ఎవరైతే సేవ చేస్తాడో దానికి నేను పరమ సంతోషపడతాను అంటూ భగవంతుడు తన నోటి ద్వారా చెప్పి, అలాగ మనం గురు సేవ చేసినందువల్ల మనకు గురువులు అనుగ్రహం చేశారు. నేనేమనుకుంటున్నానంటే, గురోర్ అనుగ్రహేనైవ పుమాన్ పూర్ణ ప్రశాంతయే. ఒకడు పరిపూర్ణంగా అవ్వాలంటే నా యొక్క అనుగ్రహం అతనికి దక్కితే కూడా అది పరిపూర్ణం అవ్వదు, గురువు యొక్క అనుగ్రహం దక్కితేనే అతను పరిపూర్ణం అవుతాడు అంటూ భగవంతుడు తన నోటి ద్వారా అన్నారు. ఇలా అని ఒకడు పరిపూర్ణంగా అవ్వాలంటే గురువు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం అంటూ సాక్షాత్ వైకుంఠవాసి తన నోటితో అన్నారు. అలా అని కుచేలుడి దగ్గర ఇలా చెప్పి ముగించిన వెంటనే కుచేలుడు పరమ సంతోషంగా, భాగ్యంగా, ప్రభో, వైకుంఠవాసి అయిన మీరు, సర్వాంతర్యామి అయిన మీరు, మీకు గురుకుల వాసం అనేది అక్కర్లేదు. అలా ఉండేటప్పుడు మీరు వచ్చి గురుకులవాసంలో చదివి సాందీపుని అనే గురువుని మీరు ఎంచుకొని అక్కడ ఎంతోమంది స్నేహితులు ఉండేటప్పుడు నాతో స్నేహంగా ఉన్నారే, ఆ రోజు స్నేహంగా ఉన్నందువల్ల మీకు ఒక స్నేహితుల్లాగా నేను ఉండి ఇప్పుడు మిమ్మల్ని చూసేదానికి ఒక భాగ్యం నాకు దక్కిందే. ఇవన్నీ నా యొక్క సామర్థ్యంతో ఏది జరగలేదు ప్రభు, మీ యొక్క అనుగ్రహం వల్లనే ఇదంతా జరిగింది అంటూ కృష్ణుణ్ణి పొగిడి ఇప్పుడు కుచేలుడు కృష్ణుడి చేతులు పట్టుకొని మాట్లాడారు. ఇలా పరస్పరం వాళ్ళు మాట్లాడుకున్నారు అంటూ బ్రహ్మనిష్ఠులు దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన వచ్చే అధ్యాయంలో తాను తెచ్చిన అటుకులు ఇవ్వటం, భగవంతుడు మాట్లాడటం, ఇవంతా వచ్చే అధ్యాయంలో తెలుస్తుంది. ఈరోజు మనందరికీ పరమభాగ్యం ఏమిటంటే, పరమ పుణ్యదినం ఏకాదశి. ఆ రోజు పరమ పుణ్యమైన చరిత్రమైన కుచేలోపాఖ్యానం వినే భాగ్యం. అందుచేత ఈ కుచేలోపాఖ్యానం చదివితే, పారాయణం చేస్తే, వింటే గురుదేవులు ఏమంటారంటే, ఇది చదివిన తర్వాత అటుకులు మనం కూడా నివేదనం చేయాలి అంటారు. ఒట్టి అటుకులు నివేదనం చేయకుండా దాంట్లో ఒక బెల్లం బిళ్ళ కూడా పెట్టి స్వామికి నివేదనం చేయాలి అంటూ అందరూ నేను ప్రార్థిస్తున్నాను. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ అశీతితమోऽధ్యాయः రాజోవాచ భగవన్యాని చాన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాణి అనంతవీర్యస్య శ్రోతుమిచ్ఛామహే ప్రభో కో ను శ్రుత్వా అసకృత్ బ్రహ్మన్ ఉత్తమశ్లోకసత్కథాః విరమేత విశేషజ్ఞః విషన్నః కామమార్గణైః సవాజ్ఞయా తస్య గుణాన్ గృణీతే కరౌ చ తత్కర్మ కరో మనశ్చ స్మరేద్వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్యకథాః సకర్ణా శిరస్తు తస్యో భయలింగమానమేత్ తదేవ యత్ పశ్యతి తద్ధి చక్షుః అంగాని విష్ణోః అథ తజ్జనానాం పాదోదకం యాని భజంతి నిత్యం. సూత ఉవాచ విష్ణురాతేన సంపృష్టః భగవాన్ బాదరాయణిః వాసుదేవే భగవతి నిమగ్నహృదయో బ్రవీత్. శ్రీశుక ఉవాచ కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః యదృచ్ఛయోపపన్నేన వర్తమానో గృహాశ్రమీ తస్య భార్యా కుచైలస్య క్షుత్క్షామా చ తథావిధా పతివ్రతా పతిం ప్రాహ
म्लायतावदनेन सा दरिद्रासीदमाना सा वेपमान अभिगम्य च ननु ब्रह्मन् भगवतः सखा साक्षात् श्रियः पतिः ब्रह्मण्यश्च शरण्यश्च भगवान् सात्वतर्षभः तमुपैहि महाभाग साधूनाञ्च परायणं दास्यति द्रविणं भूरि सीदते ते कुटुम्बिने आस्ते अधुना द्वारवत्यां भोजवृष्णि अन्धकेश्वरः स्मरतः पादकमलम् आत्मानम् अपि यच्छति किंवर्थकामान् भजतः नात्यभीष्टान् जगद्गुरुः स एवं भार्यया विप्रः बहुशः प्रार्थितो मृदु अयं हि परमो लाभः उत्तमश्लोकदर्शनम् इति सञ्चिन्त्य मनसा गमनाय मतिं दधे अप्यस्ति उपायनं किञ्चित् गृहे कल्याणि दीयताम् याचित्वा चतुरो मुष्टीन् विप्रान् पृथुकतण्डुलान् चैलखण्डेन तान् बद्ध्वा भर्त्रे प्रादात् उपायनम् सतानादाय विप्राग्र्यः प्रययौ द्वारकां किल कृष्णसन्दर्शनं मह्यं कथं स्यात् इति चिन्तयन् त्रीणि गुल्मानि अतीयाय तिस्रः कक्षाश्च सद्विजः विप्रो अगम्य अन्धकवृष्णीनां गृहेषु अच्युतधर्मिणाम् गृहं द्व्यष्टसहस्राणां महिषीणां हरेर्द्विजः विवेशैकतमं श्रीमत् ब्रह्मानन्दं गतो यथा तं विलोक्य अच्युतो दूरात् प्रियापर्यङ्कमास्थितः सहसोत्थाय चाभ्येत्य दोर्भ्यां पर्यग्रहीन्मुदा सख्युः प्रियस्य विप्रऋषेः अङ्गसङ्गातिनिर्वृतः प्रीतो व्यमुञ्चत् अब्बिन्दून् नेत्राभ्यां पुष्करे क्षणः अथोपवेश्य पर्यङ्के स्वयं सख्युः समर्हणम् उपहृत्य अवनिज्यास्य पादौ पादावने जनीः अग्रहीत् शिरसा राजन् भगवान् लोकपावनः व्यलिम्पत् दिव्यगन्धेन चन्दनागुरुकुङ्कुमैः धूपैः सुरभिभिः मित्रं प्रदीपावलिभिर्मुदा अर्चित्वा आवेद्यताम्बूलं गां च स्वागतमब्रवीत् कुचैलं मलिनं क्षामं द्विजं धमनि सन्ततं देवी पर्यचरत् साक्षात् चामरौ व्यजनेन वै अन्तःपुरजनो दृष्ट्वा कृष्णेनामलकीर्तिना विस्मितो अभूत् अतिप्रीत्या अवधूतं सभाजितं किमनेन कृतं पुण्यम् अवधूतेन भिक्षुणा श्रियाहीनेन लोकेऽस्मिन् गर्हितेन अधमेन च योऽसौ त्रिलोकगुरुणा श्रीनिवासेन संभृतः पर्यङ्कस्थां श्रियं हित्वा परिष्वक्तो
भक्तो अग्रजो यथा कथयाञ्चक्रतुर्गाथाः पूर्वा गुरुकुले सतोः आत्मनो ललिता राजन् करौ गृह्य परस्परम्। श्रीभगवानुवाच अपि ब्रह्मन् गुरुकुलात् भवता लब्धदक्षिणात् समावृत्तेन धर्मज्ञा भार्योढा सदृशीन वा प्रायो गृहेषु ते चित्तम् अकामविहतं तथा नैवातिप्रीयसे विद्वन् धनेषु विदितं हि मे केचित् कुर्वन्ति कर्माणि कामैः अहतचेतसः त्यजन्तः प्रकृतिः दैवीः यथाहं लोकसङ्ग्रहम्। कच्चित् गुरुकुले वासं ब्रह्मन् स्मरसिनौ यतः द्विजो विज्ञाय विज्ञेयं तमसः पारमश्नुते स वै सत्कर्मणां साक्षात् द्विजातेरिह सम्भवः आद्योऽङ्ग यत्राश्रमिणां यथाहं ज्ञानदो गुरुः नन्वर्थकोविदा ब्रह्मन् वर्णाश्रमवतामिह ये मया गुरुणा वाचा तरन्त्यञ्जो भवार्णवम् नागमिज्या प्रजातिभ्यां तपसोपशमेन वा तुष्येयं सर्वभूतात्मा गुरुशुश्रूषया यथा अपि नः स्मर्यते ब्रह्मन् वृत्तं निवसतां गुरौ गुरुदारैश्चोदितानाम् इन्धनानयने क्वचित् प्रविष्टानां महारण्यम् अपर्तौ सुमहद्विजा वातवर्षमभूत्तीव्रं निष्ठुराः स्तनयित्नवः सूर्यश्चास्तं गतस्तावत् तमसा चावृता दिशः निम्नं कूलं जलमयं न प्राज्ञायत किञ्चन वयं भृशं तत्र महानिलाम्बुभिः निहन्यमाना मुहुरम्बुसम्प्लवे दिशो अविदन्तोऽथ परस्परं वने गृहीतहस्ताः परिबभ्रिमातुराः एतद्विदित्वा उदिते रवौ सान्दीपनिर्गुरुः अन्वेषमानो नः शिष्यान् आचार्यो अपश्यदातुरान् अहो हि पुत्रकायूयम् अस्मदर्थे अतिदुःखिताः आत्मा वै प्राणिनां प्रेष्ठः तमनादृत्य मत्पराः एतदेव हि सच्छिष्यैः कर्तव्यं गुरुनिष्कृतं यद्वै विशुद्धभावेन सर्वार्था आत्मार्पणं गुरौ तुष्टोऽहं भो द्विजश्रेष्ठाः सत्याः सन्तु मनोरथाः छन्दांसि अयातयामानि भवन्त्विह परत्र च इत्थं विधानि अनेकानि वसतां गुरुवेश्मसु गुरोः अनुग्रहेणैव पुमान् पूर्णः प्रशान्तये। ब्राह्मणोवाच किमस्माभिः अनिर्वृत्तं देवदेव जगद्गुरो भवता सत्यकामेन येषां वासो गुरावभूत् यस्य छन्दोमयं ब्रह्म
देह आवपनं विभो श्रेयसां तस्य गुरुषु वासोऽत्यन्तविडम्बनम्। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे श्रीरामचरिते अशीतितमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।